వెంట్రుకలు ఇస్తామని ఎక్కుతుంటారు. గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. భుజాల మీద సంటి పిల్లలు, తల మీద పెట్టే అక్కడ ఉన్నటువంటి మంటపాల్లో పడుకుంటారు. జిర్రన చలిగాలి, ఒక్కడికి పడిశం పట్టదు, దగ్గు రాదు, జ్వరం రాదు. పుష్కరిణిలో స్నానం చేసి చందనం గుండుకి రాయించుకుని దర్శనం చేసి వచ్చిన ఒక్క లడ్డూ పట్టుకుని మూట కట్టుకుని ట్రంకు పెట్టులో పెట్టుకుని ప్యాసింజర్ ఎక్కి 18 గంటలు ప్రయాణం చేసి వాడి ఊరెళ్ళి పూజ చేసి నేను తింటాననకుండా అందులో ఇన్ని అటుకులు శనగపప్పు తెచ్చి కలిపి ఊరంతా ప్రసాదం పంచిపెట్టి తనింత నోట్లో వేసుకుని మురిసిపోయేవాడు ఒకడు ఉన్నాడు. లక్ష్మి, వాడి కోసం తిరుగుతూ ఉంటాను, ఆ భక్తుడి కోసం తిరుగుతూ ఉంటాను. నిజంగా వాడు ఉన్నాడు కొండ మీద. నేను సభాముఖంగా చెప్పడం ఏం బాగుంటుంది, కానీ పరమసత్యం చెప్తున్నాను మీతో. వాడు ఉన్నాడు, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు, వాడు పలుకుతాడు. ఎక్కడి నుంచి మీరు పిలవండి వాడు పలుకుతాడు. ఆ ఆనందనిలయ విమానం దగ్గరికి, ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఉన్నటువంటి పెద్ద గడప, ఆ గడప కింద ఉన్నటువంటి ఇనప గొట్టం, గొట్టానికి ఉన్న కన్నాలు, కన్నాల్లోంచి తమకు తాముగా కారుతున్నటువంటి నీళ్లు, రాజద్వారానికి అటూ ఇటూ కట్టిన చిన్న అరటి చెట్లు, లోపల ఉన్నవాడు సమస్త ఐశ్వర్యానికి అధిపతి అని చెప్పేటటువంటి శంఖనిధి పద్మనిధి చిన్న చిన్న విగ్రహాలు చూశాడు. ఆ ఎర్ర తివాచీ మీదకెళ్ళి నిలబడితే ఆ గొట్టంలోంచి వచ్చినటువంటి కన్నాలలోని నీళ్లు కాళ్ల కింద కడిగేశాయి. పెద్ద గడప, దాని మీద ఉన్నటువంటి ఇత్తడి పళ్ళె అన్ని చూశాడు. వంగి 2 చేతులతో ముట్టుకుని నమస్కారం చేసి ఇలా దాటాడు. ఇలా తలెత్తి పైకి చూస్తే కుడివైపు గోడ మీద అనంతాచార్యుల వారు విసినటువంటి గుణపం కనపడింది. ఆ గుణపం చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి చూశాడు. వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాణ్ణి ఇలా కుడివైపు చూశాడు. చిన్న టోపీ పెట్టుకుని తను బతికుండగానే కృష్ణదేవరాయల వారు స్వామివారి ముందు నమస్కారం చేస్తూ తన 2 భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవితో నిలబడి ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారిని చూశాడు. ఓహో, ఎంతటి ధన్యాత్ముడు రా అనుకున్నాడు. 2 అడుగులు ముందుకెళ్ళాడు. ఎడం పక్కన తులాభారం. ఏ బిడ్డలు లేని తల్లికి బిడ్డలిచ్చాడో, ఏ ఒక్క బిడ్డ ఉన్న బిడ్డ కాపదొస్తే ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవిందా అంటే కాపాడాడో, ఏ తల్లిదండ్రులు అనారోగ్యంతో ప్రమాదంలో ఉంటే వాళ్ళని రక్షించాడో అక్కడికి తీసుకొచ్చి సమర్పిస్తున్నటువంటి ఆ తులాభారం, ఓ పక్కన పోస్తున్న పటికి బెల్లం, బెల్లపు దిమ్మలు, ఆ చిల్లర నాణేలతో ఉన్న బస్తాలు, ఇటు కూర్చున్నటువంటి భర్త, తల్లి, తండ్రి, బిడ్డడు, తులాభారం వంక చూసి ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఇలా ఎడం పక్కకి చూస్తే రంగనాయకుల మంటపం, లోపల పెద్ద శేషవాహనం, అక్కడ చిన్న అరుగు, అందులో తెల్లటి బట్టలు కట్టుకుని మెళ్ళో ఐడెంటిటీ కార్డ్స్ వేసుకున్నటువంటి టీటీడీ అధికారులు, ఆ పక్కనే తిరుమలరాయ మంటపం, దాని మీద ఒక పెద్ద ఇత్తడి పళ్ళెం, దాని మీద నల్లటి అక్షరాలతోటి మాలిక్ కాఫూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు సమస్త దేవాలయాల్ని కొల్లగొడుతున్నప్పుడు శ్రీరంగనాయక స్వామి ఆలయానికి కూడా వెళ్ళి అక్కడ దోపిడీ జరుగుతున్న సమయంలో రంగనాథస్వామిని రక్షించడానికి ఈ ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి ఈ మంటపంలో కొంతకాలం ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చిందన్న బోర్డు అవన్నీ చదివి కుడిపక్కకి చూశాడు. స్వామికి ఊంజల్ సేవ జరిగేటటువంటి మంటపం, అనేకమైన అద్దాలు బిగింపబడి ఉంటుంది. ఇవి దాటి కొంచెం ముందుకెళ్ళాడు. మొదటి గడప కులశేఖరాల వారు పడి దగ్గర నించున్నాడు. పద్మపీఠం, దాని మీద ఆయన పాదాలు, ఆ పాదాల మీద పెట్టబడినటువంటి బంగారు తొడుగులు, ఆ పాదాలు, ఎవరైనా పాదాలకి కింద మంజీరాలుంటాయి, పాదాలకి పెట్టిన మంజీరాలు కాకుండా మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఏటవాలుగా పెట్టబడినటువంటి పెద్ద పెద్ద అందెలు, వాటికి ఉన్నటువంటి చిరుగంటలు, ఆ పైన బలిష్టమైనటువంటి తొడలు, ఒంటి నిండా నగలు పెట్టుకున్న కారణం చేత పంచపూర్తిగా కనపడకుండా అక్కడక్కడ కనపడుతుంది. ఆ పైన మహానుభావుడు ఈ చేత్తో పట్టుకున్నటువంటి చక్రం, ఈ చేత్తో పట్టుకున్నటువంటి శంఖం, ఇలా చూపిస్తున్నటువంటి వరదహస్తం, దాని నిండా వజ్రాల తాపడం, ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని అన్నమయ్య పొంగిపోయినటువంటి ఆ చెయ్యి, ఆ కంఠం, దాని మీద త్రివళులు, సున్నా చుట్టినట్టున్న చిరునవ్వు నవ్వుతున్నటువంటి ముద్దులొస్తున్నటువంటి చిన్న గుండటి మూతి, దాని కింద గడ్డం,